ఇప్పటి హీరోలు చాలామంది ఒక సినిమా సంవత్సరానికి ఒక సినిమా తీయటానికే అది చిన్న హీరోనా, పెద్ద హీరోనా, యంగ్స్టరా, లేదంటే ఇప్పుడు వచ్చేటువంటి కొత్త హీరోనా, ఎవరైనా కానివ్వండి, లేకపోతే సీనియర్ హీరోలైనా కానీ ఒక్క సంవత్సరానికి ఒక్క సినిమా తీయటానికే కష్టపడిపోతున్నారు. అమ్మో బాబోయ్ అనుకుంటున్నారు. ఈవెన్ డైరెక్టర్లు కూడా అలాగే ఉన్నారు. అసలు ఒక్క సినిమా వాళ్ళు పూర్తి చేయడానికే 2 ఏసి 3 ఏసి 4 ఏసి 5 సంవత్సరాలు. రాజమౌళి గారు అయితే చెక్కుతూనే ఉంటారు. ఓకే, రాజమౌళి గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, వాళ్ళంటే ఆ స్థాయిలో సినిమాని అవుట్పుట్ ఇస్తున్నారు. ప్రపంచ స్థాయికి మన తెలుగు సినిమాని తీసుకువెళ్తున్నారు కాబట్టి దాంట్లో అంత టైం పెడుతున్నారంటే ఒక అర్థం. నేను చాలామంది డైరెక్టర్లు కూడా అలాగే చేస్తున్నారు. కాకపోతే హీరోలు కూడా చిన్న హీరోలు కూడా సంవత్సరానికి ఒక సినిమా తీస్తే సినిమా ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవుతుంది అనేది చాలామంది క్వశ్చన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ టైంలో కూడా మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి 70 ఏళ్ల వయసులో సంవత్సరంలో 3 సినిమాలు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంటే మీరు ఒకప్పుడు చిరంజీవి గారు 10 సినిమాలు 5 సినిమాలు సంవత్సరానికి 7, 8, 10, 15 సినిమాలు రిలీజ్ చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఈవెన్ అప్పట్లో కృష్ణ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, అలా ఒక పోటీతత్వంతో రోజుకి 3 షిఫ్ట్లు చేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి హీరోలు అది చేయలేకపోతున్నారు. కానీ మెగాస్టార్ అనే వ్యక్తి ఇప్పటికీ 3 షిఫ్ట్లలో సినిమా షూటింగ్లు చేసుకుంటూ ఒక పక్క విశ్వంబరాన్ని కంప్లీట్ చేసి పెట్టారు. ఇంకొక పక్క ఇప్పుడు మన శివశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో అది కూడా ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇంకొక పక్క వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ ఇచ్చినటువంటి బాబీ గారితో ఇంకొక సినిమాని కూడా రెడీ చేయబోతున్నారట. చూడండి ఎంత ఫాస్ట్గా మెగాస్టార్ చిరంజీవి అసలు ఈ ఏజ్లో కూడా ఆయన కష్టపడుతున్నారంటే చాలామంది ఇప్పటికే ఆయన దగ్గర నుంచి నేర్చుకుని చాలామంది అనేక రంగాల్లో ముందుకు వెళ్ళారు. కానీ స్టిల్ ఆయన మాత్రం ఇంకా అదే కష్టం, అదే ఎనర్జీ, అదే ఆయన ప్యాషను ఎక్కడా తగ్గినట్టయితే కనిపించట్లా. ఈరోజు ఆయన శివశంకర వరప్రసాద్లో చేసినటువంటి అసలు ఆయన లుక్ చూస్తుంటేనే ఎంత యంగ్గా, అంటే 70 ఏళ్ళు అనేది మర్చిపోయి ఒక 35-40 సంవత్సరాల్లో చిరంజీవి గారు ఆగిపోయారేమో, ఇక్కడే అలా ఉండిపోయారేమో. ఆ గ్రేసు, ఆ డాన్సులో ఆ స్టెప్పులు, అసలు ఎంత హ్యాపీగా ఆయన డ్యాన్సులు చేస్తుంటే మిగతా హీరోలకి నిజంగా చిరంజీవి గారు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఒక సరైన టఫ్ అయితే ఇస్తున్నారు. మీరు ఇంకా చిన్నోళ్ళు అయ్యుండి మీరే చేయట్లేదు. నేను ఈ వయసులోనే కాదు ఎప్పుడైనా సరే నేను తలుచుకుంటే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా హిట్లు ఇస్తాను, ఆ రకంగా మీకు పోటీతత్వాన్ని ఇస్తానని ఆయన చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో మనకు తెలుసు ఇప్పటికే మన శివశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారు. అలాగే ఇంకొక పక్క విశ్వంబరాని ఫిబ్రవరి మార్చిలో రిలీజ్ చేయడానికి ఆల్రెడీ అనౌన్స్ చేశారు, మార్చిలో అనుకుంటా. ఆ తర్వాత ఈ శివశంకర వరప్రసాద్ షూటింగ్ అయిపోగానే బాబీ గారితో జరుగుతున్నటువంటి ఆ సినిమాకి ఆయన షిఫ్ట్ అయిపోతారు. ఆ సినిమాలో ఒక మంచి ఎలివేషన్స్ ఉంటాయి. అంతేకాదు ఒక బిగ్ సర్ప్రైజెస్ కూడా ఆ సినిమాలో ఉన్నాయి అని కూడా తెలుస్తూ ఉంది. సో ఆ సర్ప్రైజుల గురించి సపరేట్గా ఒక వీడియో చేసి అయితే చూపిస్తాను. అంతేకాదు ఆ సినిమాని కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా సినిమాని జనాల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట బాబీ గారు కూడా. దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా ఆల్మోస్ట్ పూర్తయినట్టుగా తెలుస్తుంది. మెగాస్టార్ ఇక్కడ శివశంకర వరప్రసాద్ నుంచి అక్కడికి వెళ్ళటమే లేటు అన్నట్టుగా ఉంది. బాబీ గారు దానికి తగ్గట్టుగానే ఒక మంచి కథని ఒక రేంజ్లో రెడీ చేసి పెట్టారట. ఇప్పటి వరకు మెగాస్టార్ అలాంటి కథను వినలేదని టాక్ నడుస్తుంది. సో ఒక్క 1 ఇయర్లోనే 3 సినిమాలు ఏంటి బాస్, అసలు ఈ వయసులో ఇలా ఎంత ఎనర్జీగా ఎలా బాస్, అసలు మేమే ఒక 8 అవర్స్ కష్టపడి అయ్యి బాబోయ్ ఇంత కష్టపడిపోయామేంటి అని చెప్పేసి అనుకుంటుంటే మీకు ఆ ఎనర్జీ ఎక్కడ వస్తుంది? అసలు గ్రేట్ అంతే. అసలు నిజంగా మీకు మీ గురించి ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలి. ఎంతోమందికి ఈ వయసులో కూడా కష్టపడాలి అనే ఒక కష్టాన్ని, అంటే కష్టపడే తత్వాన్ని మాకు ఇంకా మీరు నేర్పిస్తున్నారు చూసారా. మిమ్మల్ని ఏ రకమైన నెక్స్ట్ జనరేషన్లకు కూడా మీరే బాస్ అంతే, మీరే మెగాస్టార్ అంతే.